మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కంటోన్మెంట్ విలీనంపై రోజుకొక అంశం తెరపైకొస్తోంది. కంటోన్మెంట్ విలీనం వెనుక రాజకీయాలున్నాయా? బోర్డు ఎన్నికలపై నీలి నీడలు కమ్ముకున్నాయా? ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదా? ఎన్నికలు జరగకపోతే జీహెచ్ఎంసీలో విలీనం ఎప్పుడు? కంటోన్మెంట్ వాసుల మనోగతమేంటి? లెట్స్ వాచ్. హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ ప్రత్యేక పరపతి కలిగిన ప్రాంతం. ఇది జీహెచ్ఎంసీ పరిధిలోకి రాదు. ఇక్కడున్న కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది ఒకటి. సుమారు 4 లక్షల జనాభా ఉండగా 1,34,000 మంది ఓటర్లున్నారు ఇక్కడ. 8 వార్డులు ఉన్న కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నికలు జరగక దాదాపు 5 సంవత్సరాలు గడుస్తోంది. 7.5 క్రితం ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం అనుకుంటున్న టైంలోనే సడన్గా ఎన్నికలను రద్దు చేసింది కేంద్రం. దీంతో అప్పటి నుంచి ఎన్నికలు జరగకుండా కేవలం నామినేటెడ్ వ్యక్తుల పాలనలోనే నడుస్తోంది. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని కొందరు కంటోన్మెంట్ వాసులు కోరుతున్నారు. కంటోన్మెంట్ బోర్డుకు వస్తే మాత్రం అలాంటివి ఏమి ఉండవు కనుక ప్రజలందరూ కూడా విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారు. అదే కాకుండా పాలించే నాయకుడు లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మన గత 5 సంవత్సరాలు చూస్తున్నాము. ఎందుకంటే మన పీరియడ్ అయిపోయి 5 years అయిపోయింది. 5 years నుంచి ఎవరు మన ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ లేరు కనుక ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి మేము ఇంతకుముందు సీఓ మధుకర్ నాయక్ గారు తెలియజేశాము, ఎలక్షన్ పెడితే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో పాలించే నాయకులు అంటే బోర్డు మెంబర్స్ లేకపోతే ఎంత ఇబ్బంది జరుగుతుందో ప్రజలకి అంతా కూడా సార్కి వివరించడం జరిగింది. మరి ఇదేదో పాలసీ మ్యాటర్ కనుక ఢిల్లీ నుంచి డిఫెన్స్ నుంచి రావాలి కనుక ఆ ఎలక్షన్ పెడితే బాగుంటుంది. మర్జర్ విషయం పక్కకు పెట్టండి. కొందరు ఎన్నికలు జరపాలని కోరుతుంటే మరికొందరు మాత్రం జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ని విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి విలీనం ఒక్కటే దారి అని అంటున్నారు. విలీన అంశం ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ అంశం పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ ఫైటింగ్ ఫర్ మర్జర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీతో మర్జ్ అయితేనే మాకు బెనిఫిట్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం తుది దశకు చేరుకున్నదని చెప్పి భావిస్తున్నాం. రేపు డిసెంబర్ 4వ తారీఖు రోజు మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారితో ఎక్స్క్యూషన్ కమిటీ చైర్మన్ది వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో విలీన అంశం అనేది తేటతెల్లం అవుతుందని చెప్పి మా ఎమ్మెల్యే గారికి కూడా నోటీస్కు తీసుకొచ్చినాం. కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా ఆర్మీ ఏరియా కావడం వల్ల రోడ్డు సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు చెప్తున్నారు. విలీనం అనే అంశాన్ని స్వార్థ ప్రయోజనాల కోసమే తెరపైకి తెచ్చారని, స్థానికులు కేవలం ఎలక్షన్స్ మాత్రమే కోరుకుంటున్నామని మరికొందరు చెప్తున్నారు. మరో 10 ఏళ్లు విలీనం అంశం పెండింగ్ లో ఉంటే అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించరా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ నామినేట్ మెంబర్ అనేది ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారో కానీ దాని వెనుక ఎవరు హస్తం ఉందో తెలీదు. కానీ ఎవరికి లాభం అవుతుంది? ముఖ్యంగా మేము కోరుకున్నది ఏంటంటే ఎవ్రీ 5 years ఎలక్షన్. అది ఎలా జరుగుతుందా అనేది కాదు, ఎలక్షన్స్ అనేది తీసుకురావాల్సిందే కంపల్సరీ. ఈ ఎలక్షన్స్ వల్ల మెంబర్స్ మారుతూ ఉంటారు, ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా 10 years నుండి ఒకే మెంబరు 5 years బోర్డు మెంబర్స్ పాలించారు, అంతవరకు బాగానే ఉంది. ఆ 5 years తర్వాత నామినేటెడ్ మెంబర్ ఒకరినే సెలెక్ట్ చేయడము, అతన్ని సపోర్ట్ చేస్తూ ఈ మర్జర్ అనే కాన్సెప్ట్ తీసుకురావడము, ఇది ఎంతవరకు న్యాయమని మేము కూడా అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. కంటోన్మెంట్ విలీనం ఎన్నికల డిమాండ్తో ఇక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి లేక వెనుకబడిందని, రాజకీయ ప్రయోజనాలతో ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దని స్థానికులు కోరుతున్నారు. కంటోన్మెంట్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.